Hello, welcome to AKSIS. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 అండ్ టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ 2024 ఈ రెండు ఎగ్జామ్స్లో ఎగ్జామినర్స్ ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ఏరియా ఏంటి అంటే ట్రైబ్స్. సో షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా మనకి పరీక్షలు అడుగుతూ ఉంటారు. దట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఒకవైపు వచ్చేసి ట్రైబల్స్ నేమ్స్, అదేవిధంగా మరొక వైపు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, లేదంటే ఒకవైపు ట్రైబల్ నేమ్స్ అండ్ రీసెంట్గా వీరు ఎందుకు న్యూస్లో ఉన్నారని చెప్పేసి అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ కాంటెక్స్ట్లో 2024 ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఈ ట్రైబ్స్ అనేటువంటి రీసెంట్గా న్యూస్లో ఏ ట్రైబ్స్ గురించి అయితే మనకు ఉన్నాయో వాటన్నిటిని గురించి కూడా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ట్రైబ్స్ గురించి ఏ ఆర్టికల్స్ మాట్లాడుతున్నాయి, అండ్ అదేవిధంగా ట్రైబల్ పీపుల్కి సంబంధించి ఏవైనా సమస్యలు వచ్చినట్టయితే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కమిషన్ ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటాం. సో ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా, అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ మెంబర్ని అదేవిధంగా చైర్మన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కాన్స్టిట్యూషన్లో మనకి నేరుగా ఆర్టికల్ 366 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ అదేవిధంగా ఆర్టికల్ 342 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి డెఫినేషన్ ఎక్కడా ఇవ్వలేదు. సో కాన్స్టిట్యూషన్ డస్ నాట్ డిఫైన్ ద క్రైటీరియా ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్. అంటే షెడ్యూల్ ట్రైబ్స్ని ఎలా రికగ్నైజ్ చేయాలో మనకి కాన్స్టిట్యూషన్లో డెఫినేషన్ ఇవ్వలేదు. అంటే ఏ విధంగా ఏ ప్రాతిపదికన ఇదిగో ఈ ఫీచర్స్ లేదా ఈ కండిషన్స్లో షెడ్యూల్ ట్రైబ్స్గా రికగ్నైజ్ చేసేటువంటి అవకాశం ఉందని కాన్స్టిట్యూషన్లో చెప్పలేదు. సో దీనికోసం తర్వాత రోజుల్లో మనకి జస్టిస్ లోకూర్ కమిషన్ అనేటువంటిది వేయడం జరిగింది. సో జస్టిస్ లోకూర్ కమిషన్ నేతృత్వంలో ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే భారతదేశంలో షెడ్యూల్ ట్రైబ్స్గా ఒక కమ్యూనిటీని రికగ్నైజ్ చేయాలి అంటే ఆ పర్టికులర్ కమ్యూనిటీకి ఉండాల్సినటువంటి క్రైటీరియా లేదా ఫీచర్స్ ఏంటి అంటే సో వారు డిఫైన్ చేశారు. కాన్స్టిట్యూషన్లో లేదు కాబట్టి ఈ కమిటీని వేయడం జరిగింది, డిఫైన్ చేశారు. సో ఇండికేషన్ ఆఫ్ ప్రిమిటివ్ ట్రైట్స్ అంటాం. అంటే ఈ యొక్క సభ్య సమాజంతో చాలా దూరంగా హిల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు, డిఫరెంట్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు, డిఫరెంట్ కల్చర్ అనడం కంటే డిస్టింక్టివ్ కల్చర్ అంటే విభిన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఫాలో అవుతున్నా సరే, అండ్ జాగ్రఫికల్ ఐసోలేషన్ అంటే మెయిన్లాండ్ ఇండియాతో కాకుండా హిల్ ఏరియాస్లో ఈ టెరైన్ ఏరియాస్లో ఎక్కువగా ఉన్నటువంటి నివసించేటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఆ విధంగా కూడా కన్సిడర్ చేయొచ్చు. షైనెస్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద కమ్యూనిటీ అట్ లార్జ్ అంటే ఎక్కువ మంది జనాభాతో కలిసి మమేకం అవ్వడం అనేటువంటిది కొంత మొహమాటస్తులు ఎవరైతే ఉంటారో అది కూడా ఒక క్రైటీరియాకి తీసుకోవడం జరిగింది. అంటే వెనకబాటుతనం అంటే ఈ బ్యాక్వర్డ్నెస్ అనేటువంటిది కూడా ఒక కమ్యూనిటీని ట్రైబల్ కమ్యూనిటీగా రికగ్నైజ్ చేయడానికి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో టోటల్గా ఒక 5 క్రైటీరియాస్ ఇవ్వడం జరిగింది. ప్రిమిటివ్ ట్రైట్స్ అంటే పూర్వం నుంచి కూడా ఆ పర్టికులర్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, అదేవిధంగా డిస్టింక్టివ్ కల్చర్ విభిన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, జాగ్రఫికల్ లొకేషన్స్కి చాలా దూరంగా ఉండడం అంటే హిల్ ఏరియాస్లో నివసిస్తూ ఉండడం, తర్వాత షైనెస్ ఆఫ్ కాంటాక్ట్, బ్యాక్వర్డ్నెస్, వీటన్నిటినీ కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ పార్లమెంట్ అనేటువంటిది ఒక కమ్యూనిటీని షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీగా రికగ్నైజ్ చేయాలంటే ఈ క్రైటీరియా అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. దీన్నే లోకూర్ కమిటీ అంటాం. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ టుడేస్ వీడియో, మెయిటీ కమ్యూనిటీ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. రీజన్ ఏంటంటే షెడ్యూల్డ్ ట్రైబ్ లిస్టింగ్ గురించి మణిపూర్ స్టేట్లో ఈ మెయిటీ కమ్యూనిటీకి సంబంధించి కొంత వివాదం అయితే రావడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో వివాదం అనేటువంటిది షెడ్యూల్డ్ ట్రైబ్ లిస్టింగ్లో వీరి పేరు అనేటువంటిది ఏర్పాటు చేయాలని చెప్పేసి కొంత వ్యతిరేకత, కొంత సానుకూలత రావడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో అసలు ఈ మెయిటీ కమ్యూనిటీ అనేవాళ్ళు ఎక్కువగా ఎక్కడ నివాసితులైనారంటే మేజర్గా వాళ్ళు మణిపూర్ స్టేట్లో ఉన్నారండి. మేజర్గా మణిపూర్ స్టేట్లో ఉన్నారు. అండ్ అదేవిధంగా మణిపూర్ కాకుండా ఇతర నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కడెక్కడ ఉన్నారు అంటే అస్సాం, అదేవిధంగా త్రిపుర, నాగాల్యాండ్, మేఘాలయ, మిజోరాం, ఈ 5 రాష్ట్రాల్లో కూడా అంటే సిక్కిం మినహాయిస్తే 7 సిస్టర్స్ ఆఫ్ ద ఇండియాగా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా ఈ యొక్క మెయిటీ కమ్యూనిటీ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో మెయిటీ కమ్యూనిటీ వల్లనే ఇక్కడ కూకీ ట్రైబ్స్ కావచ్చు, లేదంటే మణిపూర్లో అల్లర్లు అనేటువంటి విపరీతంగా జరిగాయి. సో ఈ కాంటెక్స్ట్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అండ్ ఇక్కడ కూకీ ట్రైబ్ అనేటువంటిది మణిపూర్ స్టేట్లో మెయిటీ అండ్ అదేవిధంగా కూకీ ట్రైబ్స్కి ఎక్కువగా గొడవలు అనేటువంటి జరిగాయి. మారణకాండ అనేటువంటి కూడా జరిగింది. ఇంటర్నెట్ షట్డౌన్స్ అయిపోయాయి అండ్ వాయిలెన్స్ అనేటువంటిది బాగా అవుట్ బ్రేక్ అవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ యొక్క కూకీ ట్రైబ్స్కి సంబంధించి కూడా రీసెంట్గా కొంతమంది కూకీ ట్రైబ్స్లో డీలిస్టింగ్ అంటే వారిని ఎస్టీలుగా రికగ్నైజ్ చేస్తూ గతంలో ఏదైతే ఇచ్చారో సో వాళ్ళని రీలిస్ట్ చేయాలా, డీలిస్ట్ చేయాలంటే లిస్ట్లో ఉంచాలా, తీసేయాలని చెప్పేసి ఒక కమిటీ అయితే వేయడం జరిగింది. సో అదే విషయాన్ని సీఎం బిరేన్ సింగ్ గారు
వ్యక్తపరచడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ కూకీ అండ్ చిన్ ట్రైబ్స్ లేదంటే కూకీ అండ్ జో ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు అంటే మణిపూర్ స్టేట్లో ఉండడం జరిగింది విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో న్యూస్లో ఉంది. అండ్ సర్నా కమ్యూనిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. జార్ఖండ్ స్టేట్లో ఉన్నటువంటి ఈ సర్నా కమ్యూనిటీ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజన్ని ఫాలో అవుతున్నట్టు, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మత ఆచారాలు అనేటువంటి ఉన్నట్టు వాటిని రికగ్నైజ్ చేసి రాబోయేటువంటి సెన్సస్లో వారికి సంబంధించినటువంటి రిలీజన్ యొక్క నేము అండ్ ఆ జనాభా అనేటువంటిది సెన్సస్లో మెన్షన్ చేయాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అడ్వకేటింగ్ ఫర్ ద రికగ్నేషన్ ఆఫ్ సర్నా యాజ్ ఎ డిస్టింక్ట్ రిలీజన్ ఆఫ్ ఫర్ ఇండిజినస్ పీపుల్ అంటాం. సో ఇదే విధంగా ఈ సర్నా కమ్యూనిటీ అనేటువంటిది ఎక్కువగా ఏ స్టేట్లో కేంద్రీకృతమైంది అంటే జార్ఖండ్ స్టేట్లో ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, బీహార్. సో వెస్ట్ బెంగాల్, బీహార్ తర్వాత తక్కువ పాపులేషన్ అంటే నామమాత్రంగా ఛత్తీస్గఢ్, అదేవిధంగా అస్సాం, పంజాబ్, మధ్యప్రదేశ్లో కూడా ఈ ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు లొకేట్ అయి ఉన్నారు. నౌ డార్లాంగ్ ట్రైబ్స్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ న్యూస్. ఎందుకు అంటే ఈ డార్లాంగ్ ట్రైబ్స్ని ఈ యొక్క కూకీ కమ్యూనిటీలో సబ్ సెక్షన్గా లేదా సబ్ పార్ట్గా యాడ్ చేయాలని చెప్పేసి మనకి న్యూస్లో ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ డార్లాంగ్ ట్రైబ్ అనేటువంటిది త్రిపుర స్టేట్కి సంబంధించిన వారు అనమాట. త్రిపుర స్టేట్కి సంబంధించిన వారు. సో ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో డార్లాంగ్ ట్రైబ్ అనేటువంటి వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అంటే త్రిపుర స్టేట్కి సంబంధించిన వారు. ఎందుకు న్యూస్లో ఉన్నారంటే కూకీ ట్రైబ్స్కి వీళ్ళని సబ్ సెక్షన్గా యాడ్ చేయాలని చెప్పేసి ఒక తీర్మానం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ అదేవిధంగా సిద్ధీ ట్రైబ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ సిద్ధీ ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు ఎందుకు న్యూస్లో ఉన్నారు అంటే హిర్బాయ్ ఇబ్రహీం లోబీ ఈ సిద్ధీ ట్రైబ్కి సంబంధించినటువంటి ఈ వ్యక్తికి పద్మశ్రీ అవార్డు రావడం వల్ల ఈ ట్రైబల్ యొక్క రికగ్నేషన్ అనేది బాగా జరుగుతుంది. అండ్ ట్రైబ్స్ని కూడా వారి యొక్క విభిన్నమైనటువంటి అంశాలు రికగ్నైజ్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనకి న్యూస్లో రావడం జరిగింది. సో సాధారణంగా ఈ సిద్ధీ ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు భారతదేశంలో 3 రాష్ట్రాల్లో ఉన్నారు అండ్ ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నారు. సో 3 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం. సో రాష్ట్రాలు వచ్చేసి మనకి గోవా, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, దమనం దయ్యు అనేటువంటి యూటీలో కూడా వీరి యొక్క ప్రజెన్స్ అనేటువంటిది ఉంది. సిద్ధీ ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళకి సంబంధించి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తికి ఈ యొక్క పద్మశ్రీ అవార్డు రావడం వల్ల ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి గుర్తింపు లభించిందని చెప్పేసి మనకి ఇది న్యూస్లో ఉంది. సో సిద్ధీ ట్రైబ్ ఈస్ ఫ్రమ్ కర్ణాటక ఆర్ గుజరాత్ ఈ స్టేట్స్లో. అండ్ బ్రూ లేదా రియాంగ్ కమ్యూనిటీ, ఈ బ్రూ లేదా రియాంగ్ కమ్యూనిటీ అనేది పీవీటీజీగా అంటే పర్టికులర్లీ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ యొక్క త్రిపుర రాష్ట్రానికి సంబంధించి మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. సో వీళ్ళ యొక్క సెటిల్మెంట్స్ గురించి అంటే వీళ్ళు వేరే ప్రాంతాల నుంచి రెఫ్యూజీస్గా వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి పరిస్థితులు. సో ఎన్నికల సందర్భంలో వాళ్ళకి సెటిల్మెంట్ అనేది కల్పించాలా లేదా అన్నట్టుగా కూడా మనకి వార్తలు అయితే వచ్చాయి. సో త్రిపుర రాష్ట్రంలో బ్రూ లేదా రియాంగ్ ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు రీసెంట్గా న్యూస్లో ఉన్నారు విత్ రెస్పెక్ట్ టు రీసెటిల్మెంట్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ పొలిటికల్ డైనమిక్స్ అంటే ఈ డెమోగ్రఫిక్ డివిజన్స్ గురించి కూడా ఇది ఈ యొక్క న్యూస్లో ఉంది. నౌ హక్కీ పక్కీ ట్రైబ్స్. హక్కీ పక్కీ అంటే బర్డ్ క్యాచర్స్ అంటాం. ఈ హక్కీ పక్కీ ట్రైబ్స్ ఎక్కువగా మనకి కర్ణాటక ప్రాంతంలో ప్రెజెన్స్లో ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించి కూడా రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. సో హక్కీ పక్కీ ట్రైబ్స్ అనేటువంటిది ఏ రాష్ట్రాల్లో ఉన్నారు అంటే కర్ణాటక స్టేట్లో వీళ్ళు ఎక్కువగా కేంద్రీకృతం అవ్వడం జరిగింది. హక్కీ పక్కీ అంటే బర్డ్ క్యాచర్స్ అంటాం. సో ఈ హక్కీ పక్కీ అనేటువంటిది రీసెంట్గా న్యూస్లో ఉంది. అండ్ గుత్తి కోయా ట్రైబ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉన్నారు అంటే గుత్తి కోయా ట్రైబ్స్కి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు అంటే ఆ గుత్తి కోయా ట్రైబ్స్లో ఎవరైనా డాక్టర్స్ కానివ్వండి, ఫిజిషియన్స్ అంటాం, సో లేదంటే ఇతర ప్రముఖ రాజగురువుల ఇట్లా ఎవరైనా ప్రముఖులు చనిపోతే వాళ్ళకి రాళ్లతో అంటే ఈ యొక్క రాక్తో ఈ యొక్క వాట్ యు కాల్ దిస్ శవపేటికలు లేదంటే ఈ మృతదేహాలకు సంబంధించినటువంటి సమాధులు అనేటువంటి నిర్మించడం జరుగుతుంది. సో ఈ వీటికి సంబంధించి మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. సో వైల్ యూనిక్ గుత్తిగోయా ట్రైబ్ ట్రెడిషన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ స్టోన్ మెమోరియల్స్ అంటే ఈ యొక్క చనిపోయినటువంటి వాళ్ళకి స్మారకంగా అంటే చిహ్నంగా వారు ఈ నిర్మాణాలు అనేటువంటివి రాయితో తొలచినటువంటి నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. సో ఈ గుత్తికోయా ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా స్టేట్లో ఎక్కువగా లొకేట్ అయి ఉన్నారు విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం ఇక్కడ ఇంకొక ట్రైబ్ వచ్చేసి చామ్కా హోజాంగ్ ట్రైబ్ అనేటువంటిది. చామ్కా హోజాంగ్ ట్రైబ్ అనేది రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది. సో రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వీళ్ళు కూడా రెఫ్యూజీస్గా ఎంటర్ అవ్వడం, వాళ్ళ యొక్క రీహాబిలిటేషన్కి సంబంధించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క రీహాబిలిటేషన్కి సంబంధించి కొంత ఇష్యూస్ అయితే రావడం జరిగింది. డైరెక్ట్గా
కరెక్ట్గా మనకి ఎలక్షన్స్ టైంలో ఈ ఇష్యూస్ అనేటువంటి రావడం, అక్కడ పొలిటికల్ చేంజెస్ అనేటువంటి జరగడం, సో పొలిటికల్ హీటెడ్ డిబేట్స్ అనేటువంటి కూడా జరుగుతున్నాయి. సో చాంగ్మా హజాంగ్ అనేటువంటి ట్రైబ్స్ ఏ స్టేట్లో మనకి న్యూస్లో వచ్చింది అంటే అరుణాచల్ ప్రదేశ్ స్టేట్కి సంబంధించి న్యూస్లో ఉంది. సో వీళ్ళొక రెఫ్యూజీస్ అనమాట, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి ట్రైబల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు మ్యాప్లో చూడొచ్చు, వీళ్ళు ఈ ప్రాంతాల నుంచి వలస వెళ్ళినట్టు, అంటే అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలకి వలస వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. లోహిత్ ప్రాంతానికి ఆర్ సుబాన్సిరి ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలకి వలస వెళ్ళినట్టుగా మనం గమనించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇవి రీసెంట్గా మనకి దాదాపుగా ఒక 10 ట్రైబల్ గ్రూప్స్ అనేటువంటివి న్యూస్లో ఉన్నాయి. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఇవన్నీ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. సో వీటన్నిటినీ కూడా ఒకసారి రివైజ్ చేసుకుంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా మంచి ఉపయోగం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.